చెవులు వింటున్నాయి ఇప్పుడు. Our ears listen. ఎప్పుడు చూసినా గానీ ఇతరుల చింతననే మనం వింటున్నాం. We listen to the matters of others. ఒక భగవత్ నామమును కానీ, God's name, భగవత్ చింతన కానీ God's thought, ఏ విధమైన దీంట్లో కూడా మనం ప్రవేశపెట్టడం లేదు. we don't hear them, we don't listen to them. కనుకనే నవవిధమైన మార్గం లోపల దీన్ని నీవు ప్రవేశపెట్టు. Therefore make use of this audition, ఏ విధంగా? 9 paths of devotion. How? శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాద సేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. self-surrender. ఈ నవవిధ మార్గం లోపల ఏ మార్గంలో అయినా నీవు ప్రవేశించు. Follow any one of these 9 paths of devotion. ఇవి మన యొక్క శ్రవణం యొక్క తత్వం. This is the nature of true audition. అంతేకాని ఇతరుల యొక్క కష్టములు, ఇతరుల యొక్క నష్టములు, ఇతరుల యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా శ్రవణం చేయకూడదు. Never listen to the suffering and the problems and the anxieties of లేక వాళ్ళు others. బాధపడేటువంటిది నీవు చూస్తావా, If you come to know the suffering of వారికి others, తగినంత సహాయం చేయి, తప్పు లేదు. help accordingly, no mistake. అంతేకాని వారి చింతన మాత్రం మన హృదయంలో చేర్చుకోకూడదు. But don't constantly think of him. హృదయం చాలా సూక్ష్మమైనటువంటిది. The heart is subtle ఏది principle. మాట్లాడతామో, Whatever you talk, ఏది చూస్తామో, whatever you see, ఏది వింటామో, Whatever listen. అవన్నీ హృదయంలో ప్రింట్ అయిపోతుంటాయి. they'll be imprinted on your heart. ప్రింట్ అయిపోయినటువంటి విషయమంతా మధ్య మధ్య మనకు ఈ రికార్డు మాది వినిపిస్తుంటాయి. All these things which are recorded, imprinted on the heart are recalled. కనుక మన హృదయంలో ఈ చెడ్డదానికి ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు. Never allow any bad to get into the heart.